నమస్తే వెల్కమ్ టు విహారీ న్యూస్. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2 రోజుల పాటు దక్షిణాది రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. జనవరి 2-3 తేదీల్లో తమిళనాడు, లక్షద్వీప్, కేరళలో పర్యటించనున్న ప్రధాని మోదీ పర్యటనలో భాగంగా 19,850 కోట్ల రూపాయల అభివృద్ధి పనులను ప్రారంభిస్తారు. పార్లమెంట్ ఎన్నికల్లో ప్రధాని మోదీ దక్షిణాది నుంచి పోటీ చేస్తారనే ప్రచారం నేపథ్యంలో ఆయన పర్యటనకు ప్రాధాన్యత ఏర్పడింది. టూర్లో భాగంగా మోదీ నేడు తమిళనాడులో పర్యటించనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ దక్షిణాది పర్యటనలో భాగంగా ఈరోజు తమిళనాడులోని తిరుచిరాపల్లి అంతర్జాతీయ విమానాశ్రయంలో 1112 కోట్ల రూపాయలతో నిర్మించిన కొత్త టెర్మినల్ భవనాన్ని ప్రారంభిస్తారు. ఆ వెంటనే తిరుచిరాపల్లిలోని భారతీదాసన్ విశ్వవిద్యాలయం 38వ స్నాతకోత్సవ వేడుకల్లో మోదీ పాల్గొనున్నారు. మొత్తంగా నరేంద్ర మోదీ నేడు రేపు తమిళనాడు, లక్షద్వీప్, కేరళని విజిట్ చేయనున్నారు. ఈ పర్యటనలో భాగంగా దాదాపు 19,850 కోట్ల రూపాయల అభివృద్ధి పనులను ప్రారంభిస్తారు. ఈ 2 కార్యక్రమాల్లోనూ తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ పాల్గొంటారు. ఈ కార్యక్రమం అనంతరం ప్రధాని తమిళనాడు బీజేపీ నేతలతో సమావేశమవుతారని సమాచారం. అలాగే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థుల జాబితా పరిశీలించడంతో పాటు అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. అనంతరం రేపు కేరళలోని త్రిశూర్ను సందర్శించనున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగానే ఆయనకు స్వాగతం పలుకుతూ అక్కడ ఏర్పాటు చేసిన బోర్డులు, ఫ్లెక్సీలు, జెండాలను త్రిశూర్ మున్సిపాలిటీ సిబ్బంది తొలగించారు. దీన్ని నిరసిస్తూ బీజేపీ శ్రేణులు త్రిశూర్లో నిరసన ప్రదర్శన చేపట్టారు. సిపిఎం బోర్డులు, ఫ్లెక్సీలకు వర్తించని నిబంధనలు బీజేపీకి వర్తిస్తాయా అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు బీజేపీ శ్రేణులు.